కేటీఆర్ వచ్చినప్పుడు ఖమ్మం ప్రజలు ఓటు అడిగారు, అయ్యా మీకేమాత్రం సిగ్గున్నా మీరే కదా 2014 నుంచి 2023 వరకు మీరే కదా ఉన్నది అధికారంలో, ఎన్నిసార్లు మేము మీ కాళ్ళు పట్టుకున్నాం మొరబెట్టుకుంటే అప్పుడు పట్టాలు ఇవ్వకుండా ఈరోజు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని చెప్పి ప్రజలు అడిగిన సమాధానానికి తలదించుకొని వెళ్ళిపోయిన సంగతి. వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా రామచంద్ర గారు, ఈటెల రాజేంద్ర గారు, అదేవిధంగా నేను వెంటనే ఎస్సీ కమిషన్కి 24వ తారీఖే మేము ఎస్సీ కమిషన్కి ఎస్టీ కమిషన్కి మరి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని తీసుకొని వెంటనే గౌరవ ఎస్టీ కమిషన్ సభ్యులు జాట హుస్సేన్ నాయక్ గారు మరి వారు ఖమ్మం రావడం జరిగింది. ఎస్సీ కమిషన్ వారు కూడా వారు ఇంకా వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ చేసిన అవిశ్రాంత పోరాటంతో వారికి ప్రతిరోజు కూడా భారతీయ జనతా పార్టీ వారికి భోజన వసతి ఈ సాయంత్రం పూట మధ్యాహ్నం సాయంత్రం మనం భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కన్న బిడ్డలా మనం కాపాడుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఒక పసిబిడ్డకి ప్రాణాపాయ స్థితిలో చాలా తీవ్రమైన అనారోగ్యం అయితే వెంటనే తీసుకెళ్లి మన హాస్పిటల్లో జాయిన్ చేస్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడే అవసరమైతే అన్న మీరు వెంటనే హైదరాబాద్ తరలించండి, పూర్తిగా వైద్యం చేయించే బాధ్యత మనం తీసుకుందాము, మళ్ళా వారి ఇంటికి పంపించే బాధ్యత అని చెప్పి గౌరవ కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా 24/7 24 నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున మనం దాని మీద పోరాటం చేస్తే ఆ ఫలితంగా మరి ఈ రోజున అక్కడ దాదాపు 412 మందికి పట్టాలు అర్హులని చెప్పి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిగిలిన వారికి కూడా పట్టాలు ఇచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ